మన కోటి శివనారాయణ మంగళాశాస్త్రం వీరు, అలాగే వేద పండితులు, వీరి దగ్గర పంచరాత్ర ఆగమాన్ని అభ్యసించిన అగ్గుంగ స్వామి ఇద్దరు సభలో ఉన్నారు. వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి స్వామివారి మంగళాశాస్త్రం అనుకున్నాం. ఈ పూట గురువు గారికి సమర్పిస్తున్నారు కదా, కొంతకాలం అయిన తర్వాత అలాంటి మంగళాశాస్త్రం అందుకుంటా అన్నారు. వీరిద్దరి గురించి ఎందుకు మనం కలిసి చెప్పుకున్నామంటే, మన హనుమకొండ నగరంలో బాలసముద్రం ఏకశిలాపాలక పక్కన ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ ద్వి పుష్కర బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి 26 రాత్రుల వరకు ఉంటాయి. భద్రాచలం నుంచి బుల్లి కృష్ణమాచార్య గారు, సరసాయి స్వామి గారు, ఈ కోట శివనారాయణ గారు, రఘుపుంగ స్వామి గారు, వారి పరివారం అంతా వస్తున్నారు. హైదరాబాద్లో ఉండే సుమారు 10 పండితులు, వారి ప్రవచనాలు చెప్పగలిగిన పండితులు రామాయణం పారాయణ కొరకు వస్తున్నారు, మిగతా గ్రంథాల పారాయణ కొరకు వస్తున్నారు. పుష్కర బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగడానికి ఇంకెవరైనా జరిపించుకోపోయేవారు రాబోయే సంవత్సరంలో 2 దేవాలయాల్లో పుష్కర బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము, అలాగే ప్రశాంత నగర్ రామచంద్ర స్వామి దేవాలయం. వాళ్ళు ఎలా భక్తిగా శ్రద్ధగా శాస్త్రోక్తంగా జరిపించుకోవాలో ఒక రోల్ మోడల్గా చూడటానికి కూడా వీలుగా అలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవకాశం చేసుకుని మరి అందరూ ఉదయం నుంచి రాత్రి వరకు సాగేటువంటి రఘునాథాచార్య స్వామి ప్రతిష్ఠ చేసిన దేవాలయ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి మన అక్కడి నుంచి కూడా కమిటీ వాళ్ళు వచ్చి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఇలా ప్రతిభావంతులు, శాస్త్రం మీద విశ్వాసం కలిగి దాంట్లో నైపుణ్యం కలిగినటువంటి వారు కాబట్టి వారిని ఇదివరకోసారి కూడా బ్రహ్మోత్సవాలు రమ్మంటే 5 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా చేశారు. రాత్రి 2:15 వరకు శ్రీ పుష్పయాగం సాగినా ఒక్కరికి కూడా బోరుగొట్టలేదు, ఒక్కరు లేచి వెళ్ళలేదు, ఆకలి లేదు. ఒక సుమారు 11 సంవత్సరాల అమ్మాయి ఒక అరటిపండు అడిగింది తప్ప ఆమె కూడా నిద్రపోలేదు. అంటే ఎంత శ్రద్ధగా చేశారో అలాంటి కార్యక్రమాన్ని మీరు సేవించవచ్చు. వారికి మనం పురస్కారం సమర్పించాము. వారి మంగళాశాసనాలను అనుగ్రహించవలసిందిగా సంక్షిప్తంగా కోరుకుంటున్నాం. శ్రీమదే రామానుజాయ నమః. వైకుంఠాగమనాత్ స్తువంతి సుధియో వైకుంఠరామేతి తం ఓంకారాత్మక వర్ణ రూప విభవాద్ ఓంకార రమేతి చ కోదండాశుగ శంఖ చక్రధరణాద్ చాతుర్భుజత్వాదపి భద్రాద్రీశముపాసతే శృతివిదః శ్రీరామ నారాయణం. వేదిక మీద వేయించేస్తున్నటువంటి రామానుజాచార్య స్వామి వారి పదపద్మములు, అలాగే వేదిక మీద వేయించేస్తున్నటువంటి మహామహులైన పెద్దలందరూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రణామం చేస్తూ దాసుడికి రఘునాథాచార్య స్వామి వారి పురస్కారం అందుకోవాలి అంటూ శరభోపాచార్య స్వామి గారు ఫోన్లో ఆదేశించడం జరిగింది. అయితే అప్పుడు చెప్పారు, అయ్యా దాసుడికి ఎంత మాత్రం అర్హత లేదండి దానికి, అయితే వారు ఇచ్చేదాన్ని వారి అనుగ్రహ ప్రసాదంగా స్వీకరించడానికి మాత్రమే నాకు అవకాశం. ఎందుకంటే సరసుని మానసము సరసజ్ఞుడు అనుకును పుష్కరాధముందరికి గ్రహించువాడే అంటారు రామదాస్ గారు. అలాంటి మహామహుల గురించి ఉచ్చరించడానికి తెలపడానికి కూడా కొంత అర్హత ఉండాలి. అటువంటి అర్హత నాకు మాత్రం లేదు. కాకపోతే దాసుడికి ఉన్నటువంటి అర్హత ఒకటే, అది మా నాన్నగారు రామకృష్ణమాచార్య స్వామి వారి దగ్గర, అదేవిధంగా మురళీకృష్ణమాచార్య స్వామి వారి దగ్గర వేదాధ్యయనం చేయడం, మా నాన్నగారి దగ్గర ఆగమాన్ని అధ్యయనం చేయడం అంతే తప్ప వేరే ఏ విధమైన అర్హతలు లేవు. అయినప్పటికీ అందింది వారి పురస్కారం అంటే కేవలం రామచంద్ర స్వామి వారి అనుగ్రహం, ఆచార్యుల మంగళాశాసనం భావిస్తూ రఘునాథాచార్య స్వామి వారి గురించి పెద్దలైనటువంటి మా నాన్నగారు, అదేవిధంగా మురళీకృష్ణమాచార్య స్వామి వారు పాఠం చెప్తూ వాళ్ళు ఎప్పుడు కూడా వారి గురించి ప్రధానంగా అంటే వారు చాలా గొప్ప పండితులు ఇవన్నీ చెప్తూ ముఖ్యంగా నిరాడంబరులు. అంటే వారు ఎంత ఎదిగి ఉన్న అంటే పండితుల్లో శ్రీ వైష్ణవ లోకంలో గోపాలాచార్య స్వామి వారు లాంటి వారు, అదేవిధంగా నజ రఘునాథాచార్య స్వామి వారు లాంటి వారు, వీరిద్దరు కూడా సూర్యచంద్రులు లాంటి వారు, అటువంటి వారు లేరు అని వారి గురించి చెప్తూ ఇంత గొప్పవారైన అద్భుతంగా చాలా నిరాడంబరంగా ఉంటారు, వారిని అనుసరించి మనం నేర్చుకోవాల్సింది అని చెప్పి చెప్తూ ఉండేవారు. అంతేకాక సత్సంప్రదాయ పరిరక్షణ చేయడం అంటే ఒక సంప్రదాయబద్ధమైనటువంటి అంశం ఎదురైనప్పుడు వారికి ఒక సందర్భంలో పెద్దలతో దానికి విభేదం కూడా ఏర్పడిందట. అలా ఏర్పడిన అంశంలో కూడా అంటే దాని మీద
నిష్ఠతోటి ఒక పిడుగై మీద పడ్డా కూడా ఏమాత్రం చలించకుండా, అంటే అంత నిష్ఠ వారికి ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే మనం కూడా నిలబడాలి అని మా నాన్నగారు కూడా వారు చివరగా పరమపదించే సమయంలో వారు రాసుకున్నది కూడా మన సంప్రదాయ సంరక్షణ విషయంలో ఎప్పటికైనా సరే ప్రాణానికి కానీ దేనికి లెక్క చేయకూడదు, దానికి నిలబడి మనం పోరాడాలి అని. మాకు ఆలయం మీద మాకు అనేక విధమైన సంప్రదాయపరమైన దాడులు జరుగుతాయి. వాటిని ఎదుర్కోవడంలో మా మురళీకృష్ణమాచార్య స్వామి వారు అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయం మీద ఇలా జరుగుతూ ఉండే వాటిని ఇలాంటి పెద్దలు ఎందరో వాటికి ఎన్నో కష్టాలకు వచ్చి వాళ్ళు నిలబడి ఎదుర్కొన్నారు. వాటిని ఎదుర్కోవడానికి మన ప్రాణానికంటే కూడా దాని మీద ఉండే అంత నిష్ఠతో ఉండాలి. దానికి ఎవరు ఆదర్శం ఉంటే ఇలాంటి పెద్దలను ఆదర్శంగా వారు చెబుతూ ఉండేవారు. అలాంటి వారి అనుగ్రహంగా ఇది ఏర్పడిందని భావిస్తూ, ఎందుకంటే ఇంత పెద్దల సమక్షంలో వీరేమో సంస్కృత పండితులు మహామహులు వారు ఆంధ్రంలో అద్భుతంగా పద్యాన్ని అనుగ్రహించినటువంటి వారు. ఇలాంటి పెద్దలందరిలో అసలు కూర్చునే అర్హతే నాకు లేదు. కానీ స్వామి అనుగ్రహం చేరుస్వామి వారి అనుగ్రహంగా మీరు తీసుకోవాలి అని చెప్పి వారు ఆదేశించారు. ఒకసారి మా నాన్నగారికి వారి సమక్షంలోనే మహాలక్ష్మి యాగంలో వారు చాలా అద్భుతమైన సన్మానం గావించారు. వారి అనుగ్రహం ప్రసాదంగా స్వీకరిద్దామనే ఉద్దేశంతో తప్ప నాకు ఇక్కడ కూర్చునే అర్హత కానీ మాట్లాడే అర్హత కానీ ఏమాత్రం లేదని, అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరికీ కూడా భద్రాచల రామచంద్ర స్వామి వారి, రఘునాథాచార్య స్వామి వారి అనుగ్రహంతో అందరూ సుఖశాంతులతో వర్తిల్లాలని, ఇంకా ముఖ్యంగా భద్రాచలానికి రఘునాథాచార్య స్వామి వారికి చాలా చక్కటి సంబంధం ఉంది అని పెద్దలు చెప్తూ ఉండగా విన్నాను. వారికి రామచంద్ర స్వామి వారు అంటే చాలా ప్రీతని, ముఖ్యంగా భద్రాచలంలో రావడంటే ఇంకా ప్రీతి. ఎందుకంటే వారు ఉద్భవించినటువంటి ఆ మోటూరు గ్రామంలో కూడా స్వామి శంఖచక్ర ధనుర్బాణాలతో ఉండే విధంగా భద్రాచలంలో స్వామిని చూసి అక్కడ ప్రతిష్ఠించారని, అందువల్ల భద్రాచలానికి కూడా స్వామివారు తరచుగా వస్తూ ఉండేవారని మీరు పెద్దలు మా నాన్నగారు గురువు గారు మీరు చెప్తూ ఉండేవారు. అదేవిధంగా అంతేకాక మా భద్రాచల ధ్యాన శ్లోకం వామాంక స్థిత జానకి పరిలసత్కోదండ దండంకరే అని పెద్దలు అనుచారంగా సుమారు 400 సంవత్సరాలుగా ఆరాధనలో అనుసరిస్తూ ఉండేటువంటి శ్లోకంలో కొద్దిగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది పండితుల మధ్య. అంటే జానకి పరిలసత్ అనకూడదని కొందరు, అనొచ్చు పర్వాలేదు అంటూ కొందరు, కానీ పెద్దల నుండి ఆచరిస్తూ. అయితే గత 10 సంవత్సరాల క్రితం స్వామివారు ఉండగా అక్కడ సంప్రదాయ సభలు జరిగాయి భద్రాచలం. అప్పుడు స్వామివారు ఏం చేశారు అక్కడ రఘునాథాచార్య స్వామివారు, అయ్యా మీరు చెప్తున్నది బాగానే ఉంది, కానీ జానకిం వామాంక స్థిత జానకిం పరిలసత్ అని చెప్పి ఒక చిన్న సవరణ చేసుకోండి, అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది, బాగుంటుంది అని వారు ఆదేశించగానే, అంటే పెద్దలు మన వాళ్ళంతా ఆచరిస్తూ ఉన్నప్పటికీ మనకి సమకాలంలో ఉన్నటువంటి మహామహులైన ఆచార్య స్వామి వారు అది ఆదేశించారని నాటి నుండి భద్రాచలంలో ఆ విధంగానే వామాంకస్థిత జానకిం పరిలసత్ అని చెప్పి పెద్దలు దిద్దుకోవడం, అప్పటికే ఆ విధంగా చదువుకున్నటువంటి మా వంటి చిన్నవాళ్ళందరూ కూడా మీరు కూడా ఇలాగే చదివి తీరాలని ఆదేశిస్తూ ఆ విధమైన ఏర్పాటు చేశారు. అంటే వారి మీద అంత ప్రతిపత్తి వీరందరికీ ఉంది. అటువంటి ఆచార్యుల అనుగ్రహం అందుకోవడం దాసుడి యొక్క జన్మ సార్థకమని భావిస్తూ అందరికీ నమస్కారం. श्रीमान एस. मनोहर बाबू।